ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ఇప్పటికే మనకు ఆల్రెడీ ఎన్నికల కోడ్ మోగింది, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఎన్నికలకు సంబంధించి నియమాలు కూడా కట్టుదిట్టంగా నడుస్తున్నాయి. ఉన్నటువంటి పాత ఫ్లెక్సీలు కూడా తీసేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ ఉన్నప్పుడు మరి ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణ రైతు బంధు అసలు వస్తుందా లేదా, రైతు బంధుకి గాలికేనా అనేటువంటి చర్చ ప్రారంభమైంది. అయితే వాస్తవానికి మరి ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా అనే దాని గురించి స్పెషల్ గా ఈ వీడియో, ఓకేనా? ఈ రైతు బంధు, తెలంగాణ రైతు బంధు పేమెంట్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఎన్ని ఆంక్షలు విధించినా ప్రభుత్వం ఇంత తొందరగా వేయాలని ప్రయత్నం చేసాం. మొత్తంలో తెలంగాణ రైతు బంధు పేమెంట్ మాత్రం ఇప్పట్లో వచ్చేటువంటి ఛాన్స్ మనకు కనబడతలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, మనకు May 13th ఎలక్షన్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ June 4th మనకు కౌంటింగ్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని 24 వరకు మార్చారు. సో జూన్ చివరి వారం వరకు మళ్ళీ వేచి చూడాలి. అంటే మరో ఒక 100 days కాకుండా ఒక 90 days వరకు వేచి చూడాల్సింది. సో ఇక రైతు బంధు గాలికేనా, రైతు బంధు రాదా, మరి యాసంగి పంట పెట్టుబడి కోసం ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సింది. ఇప్పటికే తదితర కారణాల వల్ల మొత్తానికి 100 days తీసుకున్న ప్రభుత్వంకి సరిపోలేదు. మొత్తానికి రైతు బంధు పేమెంట్ అయితే ఖచ్చితంగా వాయిదా పడుతున్నాయి. అయితే యాసంగి పంటతో కలిపి మరి వానాకాలం పంట, ఈ రెండు కలిపి ఇస్తారా లేక ఒకే మరి వానాకాలం పంటకి రైతు బంధు అందిస్తారనేది చర్చనీయాంశంగా మరి మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం ఈ యాసంగి పంటకు అందించేటువంటి ఛాన్స్ చాలా తక్కువ కనబడుతుంది. ఒకవేళ అందించినా కూడా మనకు జూన్ చివరి వారం నుంచి వస్తే రావాలి, అది కూడా నెక్స్ట్ వానాకాలం సీజన్కి రావాలి. ఇక యాసంగి సీజన్కి అంతంత మాత్రాన్ని అంతే మిగిలిపోతుందేమోటువంటి ఆలోచన. ఇది నిజానికి ఉన్నటువంటి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. అయితే దీనికి సంబంధించి మరి రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా అని చాలా మంది 1000 కళతో ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి నిరాశగాని మిగిలిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకా రైతు బంధు పైన ఎటువంటి ఆశలున్నా, హోప్స్ ఉన్నా, మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.